నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అధికారిక పత్రం గురించి మాట్లాడుకుందాం. జోగులాంబ గద్వాల జిల్లా విద్యాశాఖ నుంచి వచ్చింది. ఇది అక్కడ ప్రభుత్వ పాఠశాలల సిబ్బంది హాజరుకు సంబంధించిన విషయం. అక్టోబర్ 2025 నెలలో ఏం జరిగిందనే దాని గురించన్నమాట. హాజరు విషయమా? సరే. మన ముందు ఇప్పుడు ఈ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. అంటే జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి కె. విజయలక్ష్మి గారు నవంబర్ 7, 2025న జారీ చేసిన ఆర్డర్స్ ఇవి. ఆర్సీ నంబర్ B2 LSSM MLS అండ్ PTG 2025. ఓకే. దీని మొత్తం ఫోకస్ అంతా DSC FRS అనే యాప్ మీద ఉంది. దాని ద్వారా రికార్డైన సిబ్బంది హాజరు గురించి ఇది. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ యాప్ కదా అది? అవును, అదే. సో ఈరోజు మనం అసలు ఈ ప్రొసీడింగ్స్ ఎందుకు ఇవ్వాల్సొచ్చింది, దీని వెనకున్న కారణాలేంటి, పర్యవసానాలు ఎలా ఉండొచ్చు, ఇంకా మన విద్యా వ్యవస్థలో ఈ టెక్నాలజీ వాడకం ఎలా ఉంది, ఇలాంటి విషయాలు కొంచెం లోతుగా చూద్దాం. మంచిది, చూద్దాం. సరే, అప్పుడు అసలు పాయింట్ ఏంటంటే ఈ ప్రొసీడింగ్స్లో చాలా స్పష్టంగా చెప్పారు. జోగులాంబ గద్వాల జిల్లాలో అక్టోబర్ 2025 నెలలో చాలామంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళు ఈ DSC FRS యాప్లో హాజరు నమోదు చేయడంలో సరిగా లేరని. సరిగా లేరంటే తక్కువగా ఉందా హాజరు? అవును, హాజరు శాతం చాలా తక్కువగా ఉందని DEO గారు గుర్తించారు. అంతేకాదు, దీన్ని కేవలం తక్కువ హాజరు అని అనలేదు. మరి అత్యంత క్రమరహితమైన మరియు బాధ్యతారహితమైన వైఖరి అని, అంటే హైలీ ఇర్రెగ్యులర్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ అని చాలా గట్టి పదాలు వాడారు. ఓహో, అంత తీవ్రంగానా? ఆ భాష చాలా స్ట్రాంగ్గా ఉంది. అయితే ఇక్కడ మనం కొంచెం ఆలోచించాలి. ఈ DSC FRS యాప్ అంటే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కదా? అవును. అంటే ఉద్యోగి ముఖాన్ని స్కాన్ చేస్తే హాజరుపడుతుంది. ఇది ప్రాక్సీలను ఆపడానికి మంచిదే అయినా టెక్నాలజీ ఎప్పుడూ 100% పర్ఫెక్ట్గా ఉండదు కదా? నిజమే. నోటీసు ఏమో డైరెక్ట్గా సిబ్బంది వైఖరినే తప్పుపడుతోంది. కానీ యాప్లోనే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కదా, లేదా వాళ్లకి దాన్ని వాడటంలో ఇబ్బందులుండొచ్చు. ఆ కోణం కూడా చూడాలి. మీరు చెప్పింది కరెక్టే. టెక్నాలజీ వాడకంలో ఇబ్బందులుండే అవకాశం ఉంది. కానీ ఈ నోటీస్ మాత్రం చాలా క్లియర్గా ఉంది. ప్రతి ఉద్యోగి వాళ్ల రోజువారీ హాజరును ఈ యాప్లో నమోదు చేయడం, అది వాళ్ల ప్రాథమిక మరియు తప్పనిసరి విధి అంట. అంటే ప్రైమరీ అండ్ మ్యాండేటరీ డ్యూటీ అని గట్టిగా చెప్తోంది. అంటే కంపల్సరీ అన్నమాట. అవును. దీన్ని బట్టి హాజరు విషయంలో డిసిప్లిన్, అకౌంటబిలిటీ తీసుకురావడానికి డిపార్ట్మెంట్ ఈ టెక్నాలజీని ఎంత సీరియస్గా వాడుతుందో అర్థమవుతోంది. ఇదేదో ఆప్షనల్ కాదు, ఖచ్చితంగా చేయాల్సిందే అన్నట్టుంది. ఖచ్చితంగా ఆ తప్పనిసరి విధి అనే పదం వాడటమే అది సూచిస్తుంది. అంటే యాప్ పని చేయకపోయినా, నెట్వర్క్ లేకపోయినా, ఫోన్ పాడైపోయినా సరే బాధ్యత మాత్రం ఉద్యోగిదే అన్నట్టనిపిస్తుంది నోటీస్ చూస్తే. అవును. ఇది గ్రౌండ్ లెవెల్లో స్టాఫ్ మీద ఎంత ప్రెషర్ క్రియేట్ చేస్తుందో కదా? నిజమే. ఈ నేపథ్యంలోనే దీని ఫలితంగా ఏం జరిగిందంటే ఈ నోటీస్కి ఒక అనుబంధం, అంటే యానెక్షర్ జత చేశారు. అందులో ఒక 33 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పేర్లున్నాయి. 33 మందా? ఓకే. వాళ్లందరికీ షో కాజ్ నోటీస్, అంటే కారణం చూపండి నోటీస్ ఇచ్చారు. అక్టోబర్ నెలలో వాళ్ల హాజరు ఎందుకంత తక్కువగా రికార్డయ్యిందో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలి. సరే. అంతేకాదు, ఇంకో కండిషన్ కూడా పెట్టారు. నవంబర్ 13, 2025న ఉదయం 11 గంటలకు DEO ఆఫీస్లో ఒక రివ్యూ మీటింగ్ ఉండట. దానికి పర్సనల్గా అటెండ్ అవ్వాలని కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఓహో, ఇది చాలా కీలకమైన ఆదేశం. ఇది కేవలం లెటర్ రాయమని అడగడం కాదు, రివ్యూకు పిలవడం, అది కూడా పర్సనల్గా రమ్మనడం అంటే విషయం సీరియస్ అని అర్థం చేసుకోవాలి. అవును. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ వాళ్లు డెడ్లైన్లోపు సరైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోయినా, లేదా ఆ రివ్యూ మీటింగ్కు రాకపోయినా వాళ్ల దగ్గర చెప్పడానికి సరైన కారణం ఏమీ లేదనే అనుకుంటారట. అంటే అప్పుడు CCA రూల్స్ ప్రకారం డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని కూడా వార్నింగ్ ఇచ్చారు. CCA రూల్స్ అంటే కొంచెం వివరిస్తారా? CCA అంటే సివిల్ సర్వీసెస్ కండక్ట్, కంట్రోల్ అండ్ అప్పీల్ రూల్స్ అన్నమాట. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడానికి ఇవే బేసిస్. ఓహో. అంటే ఇది జీతం కట్ చేయడం దగ్గర్నుంచి ఇంక్రిమెంట్లు ఆపడం, ఇంకా సీరియస్ కేసుల్లో సస్పెన్షన్ వరకు కూడా వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అబ్బా, అంత దూరం వెళ్తుందా? వెళ్లే అవకాశం ఉంది. అందుకే దీన్ని అత్యంత అత్యావశ్యం, మోస్ట్ అర్జెంట్ అని కూడా రాశారు.
ఒకవేళ పట్టించుకోకపోతే పై అధికారులకు రిపోర్ట్ చేస్తామని కూడా చెప్పారు. దీన్ని బట్టి అడ్మినిస్ట్రేషన్ ఎంత సీరియస్గా ఉందో చూడొచ్చు. అంటే కేవలం అటెండెన్స్ సరిగా వేయకపోతే ఏకంగా ఉద్యోగపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారన్నమాట. ఇది చాలా పెద్ద విషయమే కదా. అవును, చాలా పెద్ద విషయం. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ నోటీస్లో 2 పాత రెఫరెన్సులు కూడా ఉన్నాయి, రెఫ్1, రెఫ్2 అని. అవేంటి అంటారు. దీన్ని బట్టి 2 విషయాలు క్లియర్గా తెలుస్తున్నాయి. ఒకటి, ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా హాజరు వేయాలనే రూల్ కొత్తదేం కాదు, కనీసం జూన్ నుంచే అమల్లో ఉంది. 2, ఈ ఇష్యూ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా వెళ్ళింది. అంటే జిల్లా లెవెల్లో హైయెస్ట్ అథారిటీ సూపర్విజన్లోనే ఈ అటెండెన్స్ ప్రాసెస్ నడుస్తోందన్నమాట. ఇది కేవలం డీఈఓ ఆఫీస్ లెవెల్ ప్రాబ్లం కాదు. కరెక్ట్. అయినా సరే జూన్ జూలైలో ఆర్డర్స్ ఇచ్చినా మళ్ళీ అక్టోబర్లో కూడా హాజరు నమోదు ఇంత తక్కువగా ఉందంటే అదే అసలు ప్రశ్న. ఎందుకలా జరుగుతోంది? అవును, అదే కీలకమైన ప్రశ్న కదా. ఆర్డర్స్ ఉన్నాయి, పై అధికారుల పర్యవేక్షణ ఉంది, అయినా సరే 33 మంది సిబ్బంది, ఇది కేవలం అక్టోబర్ నెల లెక్క, బహుశా ఇంకా ఎక్కువ మందే ఉండొచ్చేమో, హాజరు ఎందుకు సరిగా నమోదు కాలేదు? కారణాలేమై ఉండొచ్చు? చాలా కారణాలుండొచ్చు. ఒకటి, ఇది మనం కాదనలేనిది, సిబ్బంది నిజంగానే ఆబ్సెంట్ అయి ఉండొచ్చు. సరే. రెండోది, టెక్నికల్ ఇష్యూస్. ఆ ఎఫ్ఆర్ఎస్ యాప్ సరిగ్గా పనిచేయకపోవడం, ఫేస్ రికగ్నిషన్లో తప్పులు రావడం, సర్వర్ డౌన్ అవ్వడం, ఇలాంటివి. మూడోది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్. అంటే పల్లెటూళ్లలోని స్కూళ్లలో సరిగ్గా ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోవడం, లేదా సిబ్బంది దగ్గర సరిగ్గా పనిచేసే స్మార్ట్ ఫోన్ లేకపోవడం, ఛార్జింగ్ ఫెసిలిటీ లేకపోవడం, ఇలాంటివి కూడా ఉంటాయి. నిజమే, అవి కూడా ముఖ్యమైన కారణాలే. నాలుగోది, ట్రైనింగ్ సరిగా లేకపోవడం. అసలు ఆ యాప్ను ఎలా వాడాలో స్టాఫ్కి సరైన అవగాహన, శిక్షణ లేకపోవడం. ఇక ఐదోది, కావాలని నిర్లక్ష్యం చేయడం లేదా ఒక రకమైన నిరసన కూడా కావచ్చు. ఈ కొత్త సిస్టమ్ నచ్చకనో లేదా ఆ పర్యవేక్షణను తప్పించుకోవాలనో ఏదైనా అయి ఉండొచ్చు. అవును. అయితే ఈ నోటీస్ చూస్తే మాత్రం సమస్యను ఎక్కువగా సిబ్బంది బాధ్యతారాహిత్యం వైపే నెడుతున్నట్లు అనిపిస్తోంది. నిజమే, నోటీస్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ గురించి పెద్దగా చెప్పినట్టు లేదు కదా. అంటే అడ్మినిస్ట్రేషన్ దీన్ని కేవలం స్టాఫ్ నెగ్లిజెన్స్గానే చూస్తోందా, లేక ఆ ప్రాబ్లమ్స్ని కూడా కన్సిడర్ చేస్తున్నారా లేదా అనేది క్లియర్గా లేదు. అవును, అది స్పష్టంగా లేదు. సరే, ఇక ఈ నోటీస్ కాపీలను ఎవరెవరికి పంపారో చూడటం కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎవరెవరికి పంపారు? 33 మంది వ్యక్తులకు పంపించారు, వాళ్ల మండల విద్యాశాఖాధికారుల ద్వారా, అంటే ఎంఈఓల ద్వారా అన్నమాట. ఓకే, ఎంఈఓలంటే మండల స్థాయిలో స్కూల్స్ని చూసుకునేవాళ్లు. అవును, వాళ్లతో పాటు హైదరాబాద్లోని రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఆర్జేడీ గారికి ఇన్ఫర్మేషన్ కోసం పంపారు. ఈయన జోనల్ లెవెల్ ఆఫీసర్. సరే. ఇంకా జిల్లా కలెక్టర్ అండ్ చైర్మన్ సమగ్ర శిక్షా గారికి కూడా పంపారు. కలెక్టర్ గారే జిల్లాలో ఎడ్యుకేషన్ సిస్టమ్కి హెడ్. అలాగే సమగ్ర శిక్ష అంటే స్కూల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ గదా, దాని ఇంప్లిమెంటేషన్ కూడా ఆయనే చూస్తారు. కలెక్టర్ గారికి కూడానా? ఓకే. చివరిగా స్టేట్ లెవెల్ ఆఫీసర్ అయిన కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఇంకా ఎక్స్ అఫిషియో స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్పీడి సమగ్ర శిక్ష తెలంగాణ అంటే స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి టాప్ మోస్ట్ ఆఫీసర్, ఆయనకు కూడా ఇన్ఫర్మేషన్ కోసం పంపించారు. అబ్బా, ఇంతమందికా? అంటే కింది స్థాయి నుంచి స్టేట్ లెవెల్ వరకు అందరికీ పంపారన్నమాట. అవును. ఇంతమందికి కాపీలు పంపడం దేన్ని సూచిస్తుందంటారు? ఇది కేవలం ఏదో లోకల్ ఇష్యూ కాదని, దీనికి స్టేట్ లెవెల్ ఇంపార్టెన్స్ ఉందని చెప్పడానికే. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందర్నీ లూప్లో పెట్టడం వల్ల 1 ప్రాబ్లమ్ సాల్వింగ్లో అకౌంటబిలిటీ పెరుగుతుంది, 2 అవసరమైతే పైనుంచి జోక్యం చేసుకోవడానికి వీలుంటుంది. అవును, సమగ్ర శిక్ష చైర్మన్ అయిన కలెక్టర్ గారికి పంపడం వల్ల ఈ హాజరు సమస్య ఆ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుందని వాళ్ళు భావిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఇది అడ్మినిస్ట్రేషన్ ఎలా పనిచేస్తుందో, ఇన్ఫర్మేషన్ ఎలా ఫ్లో అవుతుందో చూపిస్తోంది. అంతేకాదు, ఇది గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ మీద ఇంకా ప్రెషర్ పెంచుతోందంటే మీ పనితీరు జిల్లా రాష్ట్ర స్థాయి అధికారుల వరకు వెళ్తోంది అని చెప్పకనే చెప్పినట్టు. దీని బట్టి చూస్తే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో అటెండెన్స్ లాంటి విషయాల్లో ఖచ్చితత్వం, ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి టెక్నాలజీ వాడకం బాగా పెరుగుతోందని క్లియర్గా తెలుస్తోంది. కానీ దీనికి ఇంకో సైడ్ కూడా ఉంది కదా. అవును, ఖచ్చితంగా ఉంది. ఈ టెక్నాలజీ వాడకం కొన్ని ఛాలెంజెస్ని కూడా క్రియేట్ చేస్తోంది. 1, అడ్మినిస్ట్రేషన్కి గ్రౌండ్ లెవెల్ స్టాఫ్కి మధ్య గ్యాప్ పెరిగే ఛాన్స్ ఉంది, అపార్థాలొచ్చే అవకాశం ఉంది.
అంటే టెక్నాలజీ చెప్పిందే కరెక్ట్ అన్నట్టు కాకుండా ఫీల్డులో ఉన్న రియాలిటీస్ని కూడా చూడాలి. నిజమే. 2. టెక్నాలజీని తీసుకురావడమే కాదు, దాన్ని సరిగ్గా వాడటానికి కావలసిన ట్రైనింగ్, సపోర్ట్ అంటే టెక్ సపోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. ముఖ్యంగా పల్లెటూరులో, మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ అవైలబిలిటీ లాంటివి పెద్ద సమస్యలు. అవును, అవి పెద్ద సవాళ్లే. 3. ఈ ఎఫ్ఆర్ఎస్ లాంటి టెక్నాలజీలు కొన్ని ప్రైవసీ కన్సర్న్స్ని కూడా రైజ్ చేస్తాయి. వాటిని కూడా ఆలోచించాలి. అంటే టెక్నాలజీ అనేది కేవలం ఒక టూల్ మాత్రమే, కాని దాన్ని ఎలా వాడుతున్నాం, దాని చుట్టూ ఎలాంటి సిస్టమ్ పెడుతున్నాం అనేదాన్ని బట్టే దాని సక్సెస్ ఆధారపడి ఉంటుంది. కరెక్ట్. ఈ స్పెసిఫిక్ కేసులో చూస్తే జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ అటెండెన్స్ తక్కువగా ఉండటం వల్ల ఇప్పుడు 33 మంది సిబ్బంది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పరిస్థితిలో ఉన్నారు. డిసిప్లినరీ యాక్షన్ వార్నింగ్ని ఎదుర్కొంటున్నారు. సరిగ్గా చెప్పారు. ఈ మొత్తం ఇష్యూ కొన్ని కీలకమైన ప్రశ్నల్ని మన ముందుంచుతుంది. గవర్నమెంట్ సర్వీసుల్లో అకౌంటబిలిటీ పెంచడానికి టెక్నాలజీ వాడటం మంచిదే. కానీ ఆ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్లో వచ్చే ఛాలెంజెస్ని ఎలా డీల్ చేయాలి? కేవలం డిజిటల్ రికార్డుల మీదే బేస్ అయి యాక్షన్ తీసుకునే ముందు టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, ట్రైనింగ్ సరిగా లేకపోవడం లాంటి రియల్ ప్రాబ్లమ్స్ని కన్సిడర్ చేస్తున్నారా? ఇది ముఖ్యమైన పాయింట్. అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ పెంచుకునే ప్రాసెస్లో ఎంప్లాయీస్ పట్ల ఫెయిర్గా ఉండటం ఎలా సాధ్యం? దీని గురించి ఆలోచించాలి. అవును, ఈ ప్రశ్నలు చాలా ముఖ్యం. అడ్మినిస్ట్రేషన్ గోల్స్కి, గ్రౌండ్ రియాలిటీస్కి మధ్య బ్యాలెన్స్ సాధించడం ఎప్పుడూ ఒక ఛాలెంజే కదా. కరెక్ట్. ముగించే ముందు ఒక ఆలోచన. ఈ ఎఫ్ఐఆర్ఎస్ యాప్ లాంటి సిస్టమ్స్ ద్వారా కలెక్ట్ చేసిన డేటాని కేవలం పనిష్ చేయడానికి మాత్రమే కాకుండా అసలు ప్రాబ్లమ్స్ ఎక్కడున్నాయో గుర్తించి వాటికి సొల్యూషన్స్ కనుక్కోవడానికి కూడా వాడుకోవచ్చు కదా. అంటే ఎలా? ఉదాహరణకు, ఒక పర్టిక్యులర్ ఏరియాలో లేదా స్కూల్లో చాలామంది స్టాఫ్ యాప్ వాడలేకపోతున్నారంటే అక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఉందేమో చూడొచ్చు, లేదా వాళ్ళకింకా ట్రైనింగ్ అవసరమేమో చూడొచ్చు. అలాంటివి చేయొచ్చు కదా. అవును, చెయ్యొచ్చు. అంటే టెక్నాలజీని కేవలం మానిటరింగ్ కోసమే కాదు, సపోర్ట్ ఇచ్చే టూల్గా కూడా మార్చగలమా? అప్పుడే బహుశా టెక్నాలజీ అసలు లక్ష్యం నెరవేరుతుందేమో. కేవలం కంట్రోల్ చేయడం కాదు, సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడం. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మంచి ఆలోచన. దాని గురించి తప్పకుండా ఆలోచించాలి.